రాష్ట్రంలో పాక్షికంగా ఉన్న చిన్న లిఫ్టుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. పెద్ద లిఫ్టులకు అయ్యే లక్షల కోట్ల వ్యయం కన్నా కింది స్థాయిలో ఉండే లిఫ్టులకు ఖర్చు చేస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. చిన్న లిఫ్టుల కింద దాదాపు 6 లక్షల ఎకరాలు సాగు భూమి ఉన్నట్లు పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి, మూసి, పాలేరు నదులపై ఉన్న లిఫ్టులతో పాటు సాగర్ లాంటి కాలువలపై ఉన్న లిఫ్టులను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. అధికారులు నివేదికలు తయారు చేసి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నో ఏళ్లుగా సమస్యగా ఉన్న లిఫ్ట్ ఆపరేటర్లను పొరుగు సేవల పద్ధతిలో నియమిస్తామని తెలిపారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గంలోని అన్ని లిఫ్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సమావేశంలో చర్చించారు. ఈ లిఫ్ట్లని సాంకేతిక మద్దతుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని లిఫ్ట్లకు కూడా నేను చీఫ్ ఇంజనీర్ గారికి సిబ్బందికి చెప్పాను, ఒక్కసారి మాత్రం అన్ని లిఫ్ట్లు పూర్తి స్థాయిలో 100% ఆయకట్టు పారే విధంగా మరమ్మతులు చేయాలని ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు అదేవిధంగా మన ప్రాంతంలో ఇప్పుడు నడుస్తున్న లిఫ్ట్లు సామర్థ్యం పెంచే అవకాశం ఉంటే సామర్థ్యం పెంచుతాం, నీరుండి కొత్త లిఫ్ట్లు నిర్మాణం చేసే అవకాశం ఉంటే చేస్తాం. మన ప్రభుత్వం పాలసీ ఏంటంటే తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టుకి నీళ్ళు అందించాలనేది మన ప్రభుత్వం పాలసీ. ఇది శాసనసభలో కూడా ప్రకటించారు. ఉదాహరణకి నేను ఎమ్మెల్యే వరకు అందరం కూడా ప్రజాప్రతినిధులు, రైతు కమిటీలు, అధికారులు, ప్రభుత్వం అందరం కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు తక్కువ సమయంలో తీసుకొచ్చే ప్రయత్నాలు మనం మరింత ముమ్మరంగా చేద్దాం. ఆ ప్రయత్న భాగంగానే ఈరోజు ఈ సమావేశం, ఈ సమీక్ష అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. ముందుగా మన జిల్లా చీఫ్ ఇంజనీర్ రమేష్ బాబు గారు కొంత బ్రీఫ్గా ప్రజెంటేషన్ ఇస్తాడు. మీరు రాసుకోండి, మీకు సంబంధించిన లిఫ్ట్ విషయంలో రాసుకోండి. ఆ తర్వాత రైతులు మరి కొంతమంది మీరు చెప్పే విషయాలు కూడా మేము రాసుకొని అర్థం చేసుకొని మీ సమస్యలు పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం. ఏ సామర్థ్యం కోసమైతే నిర్మించబడ్డాయో, ఉదాహరణకి మన దగ్గర 500 ఎకరాల నుంచి 5,000 ఎకరాల వరకు లిఫ్ట్లు ఉన్నాయి. చాలా లిఫ్ట్ల విషయంలో ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ అయిపోయిందనో, ఒక ట్రాన్స్ఫార్మర్ పనిచేస్తలేదనో, ఒక పైపు కూడా పొగలు కొట్టిందనో, కోట్ల రూపాయలు పెట్టి కట్టిన లిఫ్ట్లు ఎంత ఆయకట్టు, ఎంత పారుదల ఉండాలో ఉండడం లేదు. ఎందుకంటే ఆప్టిమంగా సంపూర్ణంగా ఉపయోగించాలనే ఉద్దేశంతో నాగార్జున సాగర్ ఎడమ కాలువపై మరికొన్ని లిఫ్ట్లు, కృష్ణా నదిపై కొన్ని లిఫ్ట్లు, మూసీ నదిపై కొన్ని లిఫ్ట్లు, పాలేరు వాగుపై కొన్ని లిఫ్ట్లు, ఇప్పుడు రెడ్లకుంట పక్కన వాగులో ఒక 40 కోట్లతో అక్కడ ఒక లిఫ్టు కొన్ని గతంలో నిర్మించడం జరిగింది. ఎక్కువ శాతం నా సమయంలో నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఇరిగేషన్ మంత్రి అయినాక ఇంకొన్ని లిఫ్ట్లు నిర్మాణం చేయడం జరిగింది. ఇంకొన్ని లిఫ్ట్లు ఇప్పుడు డిజైన్ స్టేజ్లో ఉన్నాయి, అంటే రూపొందించబడుతున్నాయి. మరి ఆ లిఫ్ట్ల మీద సమీక్ష కొరకు కొంత దృష్టి పెట్టాము. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ చిన్న లిఫ్ట్ల కింద సుమారు 6 లక్షల ఎకరాల ఆయకట్టుది ఈ చిన్న లిఫ్ట్ల కింద ఉంది. ఇప్పుడు
ఇప్పుడు జరుగుతున్న కాస్ట్ ఏదైతే మేజర్ ప్రాజెక్టుల మీద మనం ఖర్చు పెడుతున్నామో 6 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకి మేజర్ ప్రాజెక్ట్ కట్టాలంటే 1,00,000 కోట్లు అవుతుంది ఈరోజు సమయంలో. నా ఉద్దేశం ఏంటంటే ఈ చిన్న చిన్న లిఫ్ట్లు, ఈ లిఫ్ట్లని పూర్తి సామర్థ్యంతో తీసుకొచ్చి ఎంతైతే దానికి ఆయకట్ డిజైన్ చేయబడిందో అంతవరకు చివరి ఎకరం వరకు నీరు పారుదల చేయించాలనే ఉద్దేశంతో కొన్ని ప్రయత్నాలు మేము మొదలుపెట్టాం. అదేవిధంగా ఇప్పటివరకు ఎట్లా నడుస్తుందంటే రైతుల కమిటీలే ఈ లిఫ్ట్ నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు కూడా అదే విధంగా ముందుకు పోవాలి. కానీ